ఈరోజు మన గార్డెన్లో మందారం పూలు మొత్తం 18 వచ్చాయి. ఒకటి మాత్రమే చెట్టుకు పెట్టి 17 పూలు అయితే కోసాను. ఇదే ఫస్ట్ టైం ఈ మొక్కకు ఇన్ని పూలు అయితే రావడం. చిన్న చిన్న ఫ్లవర్స్ అయినా ఒక 17 వరకు కోసాను అన్నమాట. ఒక ఫ్లవర్ మాత్రమే చెట్టు మీద పెట్టాను. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఈ ద్రావణాలు ఇచ్చిన తర్వాత బాగానే పూస్తుంది పువ్వులు. వీడియోలోకి వెళ్ళిపోదాం. మందారం మొక్కకి మనము బెస్ట్గా కొన్ని వాడాలండి. బెస్ట్ కంట్రోల్ అవ్వడానికి బెస్ట్ అయితే వచ్చింది. చూసారా, ఇదిగోండి. ఒక విధమైన కుంకుమ తెగులు లాంటిది వస్తుంది. అందులో తెల్లది వస్తుంది, ఎర్రది కూడా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు మనము లిక్విడ్ అయితే వాడాలన్నమాట. లిక్విడ్స్ వాడితేనే ఇది బాగా ఉంటుంది అన్నమాట. లేదంటే మొత్తం మొక్క అంతా పాడైపోయే అవకాశం ఉంటుంది. రాకుండా చూసుకోవాలి. ఇంకా నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు, నీమ్ ఆయిల్, గంజి ద్రావణం అట్లా మనం స్ప్రే చేస్తే కొంచెం కంట్రోల్ ఉంటుంది. దీనికి నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేయాలి. మొగ్గు అయితే బాగానే వస్తుంది. 18 పూలు అయితే తెంపాను ఫ్రెండ్స్. మొత్తం మనం ఈరోజు మందారం పూలు అయితే ఒక 18 అయితే వచ్చాయి. మొత్తం ఒక ఫ్లవర్ అయితే చూసారా, ఒక ఫ్లవర్ అయితే ఉంచాను. 17 ఫ్లవర్స్ అయితే తెంపాను. 18 తెంపలేదు, మొత్తం 18 వచ్చాయి. మొగ్గలు అయితే చాలా విపరీతంగా వస్తూనే ఉన్నాయి. కానీ తెగులు కూడా పడింది అన్నమాట మొక్కకి. ఇట్లా ఆకు ముడత తెగులు అయితే పడింది. మనము దీనికి గంజి ద్రావణము, ఇంగువ ఇట్లా మార్చి ఇవాళ ముందు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. ఫస్ట్ చేదు ఎక్కువ ఉంటుంది కదా మనం నీమ్ ఆయిల్కి, అదైతే నేను స్ప్రే చేస్తాను. పువ్వులు అయితే మనకు వస్తూనే ఉంటాయి. మందారాలు కొన్ని ఇట్లా వడలిపోయి రాలిపోతాయి ఎక్కడన్నా ఒకటి. మనకు అన్ని పువ్వులు రావాలంటే మనము ఈ చెట్టు మొదల్లో గంజి అనేది పోయాల. ఈ గంజి అనేది పోస్తే బాగుంటుంది అన్నమాట. మొక్క కొంచెం బలంగా వస్తుంది. నేల మీదనే పెట్టాను. ఇంతకుముందు తొట్లో పెట్టినప్పుడు కూడా సుమారుగా మందారాలు వచ్చేవి. ఇవైతే కోసాను. మొత్తం 18 పువ్వులు అయితే వచ్చాయి. ఒక్కటి చెట్టుకొని ఇచ్చేసాను. 17 కోసాను. 17 పూలు అయితే వచ్చాయి ఇవాళ. ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా ఇచ్చుకోలేదన్నమాట. ఇప్పుడిప్పుడే కొంచెం ఇచ్చుకుంటూ ఉన్నాయి అన్నమాట. పూజకు కోసేద్దాములే అని అందుకే తొందరగా. చూసారా, కోతి నా పైనుంచి పోతా ఉంది. కోతుల సమస్యలు మనకు బాగున్నాయి ఫ్రెండ్స్. ఏందోనని భయపడ్డాను. చూసారా, కోతి మనం ఏమనకపోతే ఏమనవు. వస్తున్నాయి ఇంకా కోతులు మహారాజులు వస్తున్నాయి. చూసారా ఎన్ని కోతులు ఉన్నాయో. ఏం ఉంచవు అన్నమాట. చూసారా, కాకర పిందులు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాయి. వెళ్ళండి. ఏం లేవు గార్డెన్లో ఇప్పుడు. కాయగూరలు ఆకులు తప్పితే ఏం లేవు. ఇక్కడ ఒక కాకర పిండి అయితే ఉంది. ఏడవ పీకేస్తాయేమో అవి కూడా. చెట్టు అంతా పిందిగా ఉందన్నమాట. మల్లి చెట్టు ఆకులు అయితే తుంచుతాయి తీగలు. మన కోతులు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సమస్య పైకి ఎక్కుతుంది మిద్ది మీద అయితే ఏం లేవు. వంగ చెట్లు అంతా పోతుంది, ఏం లేవన్నమాట. ఇక్కడైతే ఉంది ఒక కాకర పిందె. దానికి కనపరాలేదేమో. అదండి కాకర పిందె. ఇప్పుడెప్పుడు వస్తున్నాయి పిందెలు.
ఇవి ఫ్రెండ్స్ మందారం పూలు. నేను చెప్దాం అనుకున్నానుగా కొన్ని టిప్స్, కోతులు వచ్చేటప్పుడు భయం వేస్తుంది. బీట్రూట్ జ్యూసు, గంజి ద్రావణము, మనం బియ్యం కడిగి నీళ్ళు, గంజి అయితే చల్లారినాక వేస్తున్నాను, లిక్విడ్ చేసి బాగానే వస్తున్నాయి. దీనికి పూలు కూడా వస్తూ ఉన్నాయి. నేను ఈ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. 2 పువ్వులు వచ్చాయి, ఆ రోజు వీడియో తీశాను. ఇంకా మొగ్గలు ఉన్నాయి, చాలా వచ్చాయి. నేను అన్ని వీడియోలు తీయలేదన్నమాట. ఆడొక మొగ్గలు అయితే ఉన్నాయి, బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్. మన గంజి ద్రావణము, బియ్యం కడిగిన నీళ్ళు, బీట్రూట్, కూరగాయల తొక్కలు. ఈ బీట్రూట్ చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే దానికి కొంచెం తెగులు అనేది వచ్చింది, ఆకుముడత. వేప సవరం అయితే కొడతాను. అట్లా ఏదైనా తెగుళ్ళు వచ్చినప్పుడు మనం వేప సవరం కొట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక 17 పూలు అయితే వచ్చాయి ఇవాళ. ఒక ఫ్లవర్ అయితే చెట్టుకు వదిలేసాను. ఇంత మార్నింగ్ ఎందుకు కోసానంటే ఈ కోతులు వచ్చినప్పుడు పూలు కూడా తుంచుతున్నాయి, అందుకే నేను కోసేసాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఒక చిన్న వీడియో. ఓకే బాయ్.